ఫ్రెండ్స్ ప్రెజెంట్ నేను బెల్ఫాస్ట్ లో ఉన్నాను. ఐర్లాండ్, ఇది నార్థన్ ఐర్లాండ్. ఇక్కడ ఒక స్పెషల్ స్టూడియో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టూడియో. ఇది విజిటింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ చూడ చాలా మంది ఉన్నారు. మేము కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే రియల్మీ కొత్త ఫోన్ తీసుకొని వచ్చింది, రియల్మీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని చెప్పేసి. రియల్మీ 15 Pro కొత్త ఎడిషన్ ఇది. ఈ ఫోన్ తీసుకొచ్చి దీనికి సంబంధించి సపరేట్ రీల్ కూడా చేస్తే ఒక మీ డైరెక్ట్ దీని గురించి తెలుసుకోండి, అక్కడికైతే వెళ్ళొచ్చు. అండ్ ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. డిఫరెంట్ గా పెట్టారు లాంచ్ ఈవెంట్. ఏదైతే వీళ్ళు కొలాబ్ అయ్యారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ తోటి, అదే స్టూడియోలో వీళ్ళు లాంచ్ ఈవెంట్ అయితే పెడుతున్నారు. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది చాలా మంది ఫేవరెట్ సిరీస్. ఎక్కడొక్కడ మీరు వినే ఉండుంటారు గేమ్ ఆఫ్ థ్రోన్ అని చెప్పేసి. చాలా మంది చూస్తుంటారు. ఒకవేళ చూడాలనుకుంటే డిస్నీ హాట్స్టార్ లో అయితే ఉంది. 18+ కంటెంట్ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వచ్చు చూడాలి వద్దు. నేనైతే కొన్ని ఎపిసోడ్ మాత్రమే చూశాను. నాకు అంత కంప్లీట్ గా ఐడియా అయితే లేదు. కాకపోతే క్యారెక్టర్స్ వీటన్నిటి గురించి కొద్దిగా రీసెర్చ్ చేశాను, ఎందుకంటే వీడియో చేయాలి కదా. సో కొంచెం అయితే రీసెర్చ్ చేశాను. చూద్దాం. మనకి హెల్ప్ చేయడానికి కొంతమంది ఉన్నారు, చూసిన వాళ్ళు కూడా. వాళ్ళని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం. ఇంకా he is the tech master हमारा भाई. हाय, चालू है क्या कैमरा? हाँ चालू है. आप गेम ऑफ थ्रोन्स देखा है? हाँ obviously. टोटल हाँ वन गाइड. नेक्स्ट अरुण से मिलेंगे. चलो. हाँ गेम ऑफ थ्रोन्स देखा है? हाँ देखा है ना पूरा. हाँ हेल्प करो. क्या हेल्प करना है? क्या है इसमें? 7-8 साल हो गए उसको, मैं भी भूल गया हूँ. बट अभी रिफ्रेश हाँ मेमोरी रिफ्रेश होने वाली है अंदर जाने के बाद. इट्स गोइंग टू बी लॉट ऑफ फन. यही बोलेगा सब. मैं तूने देखा नहीं है क्या? मैं तो 4 एपिसोड देखा है कल ही. सब तो पता ना है. स्टार्क फैमिली, लैनिस्टर, ये सब थोड़ा पता. आपका फेवरेट कैरेक्टर कौन सा है? The short one. टेरियन लैनिस्टर. लैनिस्टर. उसका मैं रियल जो मेरा फेवरेट कैरेक्टर है वो मैं कैमरा पे नहीं बता सकता हूँ. ఓహో. ప్రజెంట్ దేవేంద్ర మనతో పాటు బీ బాంబ్. నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. प्रेजेंट गेम ऑफ थ्रोन के बारे में देखा है पूरा? मैंने 4 सीजन देखे हैं. 4 सीजन. सब कैरेक्टर्स को पता है ना? Yes. What is your favorite character? From the house of Targaryens, Daenerys Targaryen. Daenerys Targaryen, wife of Khal Drogo. Yeah. But now that Khal Drogo is gone, I am available, so yeah. Consider him best person. వీళ్ళు ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్యారెక్టర్స్ కొన్ని వేషాలు కూడా వేసుకొచ్చారు చూడండి. ఒక నైట్ కింగ్ వచ్చాడు, చూడడానికి భయంకరంగా ఉన్నాడు. నైట్ కింగ్. లోపలికి వస్తే ఇది ఒక లెటర్ ఇచ్చారు, వెల్కమ్ లెటర్ ఇది. అండ్ ఇది స్టూడియో టూర్. యాక్చువల్లీ మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మొత్తం మ్యాప్ అయితే ఉంది. ఇక్కడ ఏమేమి చేయాలో కూడా ఉందన్నమాట. టాస్క్ 1, టాస్క్ 2 కొన్ని ఉన్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళాకే ఇవన్నీ. ఇక్కడ సైన్ పెట్టమన్నారు, వింటర్ ఈజ్ కమింగ్ అని చెప్పి సైన్ పెట్టాం. ఫ్రెండ్స్ లోపలికి వచ్చాము. లోపలికి రాగానే స్టూడియో ఎంట్రీలోనే వీళ్ళు సెట్ అయితే వేసేసారు. లైక్ ఇప్పుడు లాంచ్ ఈవెంట్ సెట్ అనమాట. ఇది మీ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా. సో ఇది ఇక్కడ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. దీని తర్వాత స్టూడియో టూర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. డెనేరియస్ టార్గేరియన్, సెర్సీ లానిస్టర్, నైట్ కింగ్, హొడర్. ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ అయితే మీకు ఆర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు సీట్లు కూడా బాగా డిజైన్ చేశారు. ఇట్లా వేసుకోవాలండి ఇది. పర్ఫెక్ట్. ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ దగ్గర ఇక్కడ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, కాస్ట్యూమ్స్ కొన్ని సిపాయిలను అయితే పెట్టారు. ఇది ఎంట్రీ. యాక్చువల్లీ గ్రూప్ వైజ్ లోపల పంపిస్తున్నారు. వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే వాల్ ఆఫ్ పోర్ట్రేట్స్. ఇది మొత్తం ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళ పోర్ట్రేట్స్ అయితే ఇక్కడ మొత్తం వాళ్ళకైతే స్టిక్ చేసి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రీ. ఇది చూడొచ్చు, మొత్తం ఐస్ వాక్వే ఉందన్నమాట, ఐస్ వాల్స్ అనమాట. లోపలికి వస్తే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి ఏం తెలియకపోయినా ఇక్కడ బోట్స్ అయితే ఇచ్చారు. ఈ బోట్స్లో మొత్తం డీటెయిల్గా మెన్షన్ చేస్తుంది. వీళ్ళు ఎవరంటే వైల్డింగ్స్ అంట. నేను ఇక్కడ దాకా రాలా, ఇంతవరకు చూడలే నేను. ఇక్కడంతా వీళ్ళ గురించి మొత్తం మెన్షన్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళ కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి మొత్తం. అండ్ ఇక్కడ మైటీ, ఇది చాలా పెద్దగా ఉంది.
ఎలా పెట్టారో కానీ చాలా రియలిస్టిక్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది ఫ్రీ ఫోక్ ఆర్మీకి సంబంధించి ఈ పెద్ద క్యారెక్టర్. నేను మోకాల మీద కూర్చున్నాడు. మీరు షోలో ఏదైతే చూసారో సేమ్ అదే సైజులో ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ వచ్చేసరికి వైట్ వాకర్స్, నైట్ కింగ్ మధ్యలో ఉన్నాడు. ఇదంతా వాళ్ళ ఆర్మీ. నైట్ కింగ్ ఇలా లీడర్ అనమాట, సుప్రీం లీడర్ ఆఫ్ వైట్ వాకర్స్. వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు దయ్యాలు. ఇది వచ్చేసరికి నేను దాని ప్రకారం ఈ షోలో వన్ ఆఫ్ ది ఐకానిక్ సీన్. ఆ హడోర్ ఉన్నాడు కదా, ఇక్కడ బ్రాన్ స్టార్క్ ఉన్నాడు కదా, ఇతన్ని సేవ్ చేయడానికి తన ప్రాణాలను అయితే ఇక్కడ త్యాగం చేస్తాడు. ఇది రీక్రియేట్ చేశారు ఇక్కడ అంతా. ఆయన ఎలా ఆపుతున్నాడు ఆ డోర్ని మీరు షోలో చూస్తుంటారు, సేమ్ అదే ఇక్కడ రీక్రియేట్ చేశారు. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఇవంతా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు డెకరేట్ చేసినట్టున్నారు. నార్మల్ స్టూడియో టూర్లో ఉండవు. ఇది ఐరన్ థ్రోన్, దీనికోసం మొత్తం యుద్ధాలు జరిగేది. మొత్తం వాళ్ళంతా మొబైల్ ఫోన్ గురించే ఉందన్నమాట. లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసరికి క్యాస్టిల్ బ్లాక్ మెస్ హాల్. ఇక్కడ ఉంది మెస్ హాల్ అని చెప్పేసి. ఇక్కడ చాలా సీన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ ఫస్ట్ సిరీస్లో కూడా చూసాను కొన్ని సీన్స్, ఫస్ట్ 4 ఎపిసోడ్స్లోనే కనిపిస్తాయి. సో దాన్ని టీమ్ అన్నమాట ఇదంతా. ఇక్కడ క్యాండిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళ మగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని క్రియేట్ చేశారు. ఎప్పుడో కదా, ఇది పురాతన కాలం కాబట్టి లైట్లు ఇట్లాంటివి అయితే ఏముండవు. ఇది వచ్చేసరికి ఈస్ట్ వాచ్ ప్రిజన్ సెల్స్. అండ్ ఇక్కడ సీన్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ లోపల అవే క్యారెక్టర్స్ అలా మీకు కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి ఇంకొక ఐకానిక్ సీన్, జాన్ స్నో ఉంటారు కదా, చనిపోయిన తర్వాత మళ్ళీ బతికిస్తారు కదా, ఆ సీన్ ఇది. దాని మొత్తం ఇక్కడ సెట్ అనమాట. ఇది వచ్చేసరికి ఇంకొక సీన్, బ్రాన్ స్టార్క్ ఉంటాడు కదా, బ్రాన్ స్టార్క్ని జేమీ లానిస్టర్ దోసేస్తారు కదా, దోసేసిన తర్వాత కింద పడిపోతే ప్యారలైజ్ అయిపోతాడు, ఒక రూమ్లో ఉంటాడు. ఇది ఆ రూమ్, అప్పుడు పడుకున్నాడు కదా బ్రాన్ స్టార్క్. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం 7 కింగ్డమ్స్, వాటి ముద్రలు చాలా బాగున్నాయి ఇవి. ఇది మెస్ హాల్. ఇది వచ్చేసరికి స్టార్క్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ బుక్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఏదైతే వాళ్ళు షోలో యూజ్ చేస్తారో అవన్నీ ఇక్కడ డిస్ప్లేకి అయితే పెట్టారు. ఇది ఎవరైతే గేమ్ ఆఫ్ థ్రోన్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు విజిట్ చేయొచ్చు. ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అవన్నీ చూడడం. మిగతా వాళ్ళకి పెద్ద బోర్ కొట్టేస్తుంది, ఏంద్రా ఇవన్నీ అనిపిస్తుంటుంది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకళ్ళు జాన్ స్నో, శాన్సా, ఆర్యా స్టార్క్. షూటింగ్ లొకేషన్స్ ఇది కావు, జస్ట్ సెట్స్ చేస్తారు ఇవన్నీ. వాళ్ళు ఏవైతే కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారో ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం కాస్ట్యూమ్స్, రియల్ కాస్ట్యూమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు అంతే. ఇది వచ్చేసరికి గార్డింగ్ ది గేట్ అంట. ఇవి డ్రాగన్ స్టోన్ లో ఎంట్రన్స్ గేట్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి మీకు, సిరీస్ చూస్తుంటే మీరు. ఇది లోపల వచ్చేసరికి మీరు చూసేది ఇది మ్యాప్ రూమ్. ఇక్కడ కూడా మీకు చాలా సీన్లు మీకు సిరీస్ లో కనపడి ఉంటాయి, ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటారు. ఇది వచ్చేసరికి డ్రాగన్ స్టోన్ లో సింహాసనం వాళ్ళది. అండ్ ఇక్కడే డెనేరిస్ టార్గేరియన్ కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు, మీకు సిరీస్ లో కనపడి ఉంటాయి. డ్రాగన్ స్కల్స్ చూడండి బ్యాక్ సైడ్, ఆ సైజ్ లో ఉంది. డ్రాగన్ ఏదైతే సైజ్ లో ఉందో అదే సైజ్ లో స్కల్ అయితే చాలా పెద్దగా ఉంది అది. ఇదేంటంటే మోషన్ క్యాప్చర్ ఎలా వర్క్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నారు. సినిమాలో మోస్ట్లీ యూజ్ చేస్తారు కదా వీటిని, మోషన్ క్యాప్చర్ని. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ నేను చూపిస్తా. నేను ఇక్కడ నించున్నా కదా, ఇప్పుడు మొత్తం బాడీ స్కాన్ చేస్తుంది ఇది. ఇక్కడ చూడొచ్చు నా చేతులు ఊపుతుంటే అది కూడా ఊపుతుంది, మొత్తం స్కాన్ చేస్తుంది. తర్వాత స్ట్రక్చర్ వస్తుంది స్టేజ్ 2లో. ఇది స్కెల్టన్ ఫ్రేమ్, వైర్ ఫ్రేమ్ ఇది. తర్వాత ఈ స్కెల్టన్ ఇవన్నీ వస్తున్నాయి స్టేజ్ 3. ఇది క్లే మోడల్. సింపుల్గా మోషన్ క్యాప్చర్ ఎలా వర్క్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి నైట్ కింగ్ ఎలా తయారు చేశారు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి జేమీ లానిస్టర్ బాడీ, చాలా రియలిస్టిక్గా ఉంది అప్పుడు. ఇది హాల్ ఆఫ్ ఫేసెస్, మొత్తం మా వాల్ అనమాట, ఫేస్లన్నీ. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు వెపన్స్, ఏదైతే సిరీస్లో వీళ్ళు వెపన్స్ యూజ్ చేస్తారో అక్కడ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. క్యారెక్టర్ ముందే అవి డిస్ప్లేకి అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు, ఇది ఆర్యా స్టార్క్ వెపన్. దీన్ని యూజ్ చేస్తే నైట్ కింగ్ అని చంపుతుంది. దీని పేరు వచ్చేసరికి స్కార్పియన్. ఇది పెద్ద క్రాస్ బో, దీన్ని డ్రాగన్స్ చంపడానికి యూజ్ చేస్తారు సిరీస్ మీరు చూస్తుంటే. ఇదే ఫైనల్ ఐరన్ థ్రోన్. ఈ థ్రోన్ కోసమే మొత్తం 7 సామ్రాజ్యాలు కొట్టుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఈ సీన్ వచ్చేసరికి డెనేరిస్ టార్గెరియన్ డ్రాగన్ తీసుకొని వచ్చి మొత్తం నాశనం చేస్తారు కదా, దాని రెప్లికా అనమాట. ఇక్కడ మొత్తం అన్ని చూడొచ్చు, మొత్తం కూలిపోయి అన్ని పడిపోయాయి. మధ్యలో మీకు ఐరన్ థ్రోన్ కనిపిస్తూ ఉంది. స్టూడియో ఎండింగ్ లో గిఫ్ట్ షాప్ అయితే పెడతారు, ఇది ప్రతి చోట కామనే. ఈ గిఫ్ట్ షాప్ లో మీకు ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో యూజ్ చేసిన చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకోండి ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు అనమాట. స్టూడియో టూర్ అయిపోయింది. నెక్స్ట్ డే ఇది. నెక్స్ట్ డే ఇప్పుడు 3 మెయిన్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఈ సిరీస్ షూట్ చేశారో గేమ్ ఆఫ్ థ్రోన్స్ అవి అయితే చూడబోతున్నాం. ఫస్ట్ మనం వచ్చిన లొకేషన్ వచ్చేసరికి ఇది
డార్క్ హెడ్జెస్ అని ఉంది. ఈ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. మీరు ఒకవేళ సిరీస్ చూస్తుంటే ఇక్కడ షూట్ చేశారనమాట. ఒకసారి మనం చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 2 చూస్తుంటే ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు చూడండి, ఎగ్జాక్ట్గా ఏ సీన్ ఇక్కడ షూట్ అయిందో. ఇక్కడ ట్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ఏవైతే ట్రీస్ కనిపిస్తున్నాయో ఎగ్జాక్ట్గా ఈ మధ్యలో షూట్ అయింది. ఇక్కడ మీకు రోడ్డు కనిపిస్తుంది, అక్కడ రోడ్ లేకుండా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. ఇలా పెడితే చూడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది వర్టికల్లో. ఇప్పుడు చూడు, సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ లొకేషన్కి అయితే వచ్చాము. ఇది ఏందో నాకు తెలియదు కానీ చాలా బాగుంది ఇది, దాంతో కంపేర్ చేస్తే ఫస్ట్ దాంతో. ఇదంతా సముద్రం ఉంది. అండ్ ఇక్కడ ఇది చూద్దాం అక్కడ ఏం షూట్ చేస్తారో. బోర్డు అయితే ఉంది. నేను మొత్తం సిరీస్ చూడలేదు కాబట్టి అంత ఐడియా లేదు. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం షూట్ చేశారో. షూట్ చేసింది అయితే ఇలా ఉంటుంది మీరు సిరీస్లో చూస్తే. అండ్ ఇక్కడ ఏదో రాశారు కానీ నాకేం అర్థం కావట్లేదు. మీకు తెలిసి చెప్పండి. ఇది యాక్చువల్గా 17th centuryలో ఒక టౌన్ అంటే ఇది. ఇప్పుడు ఇదే మిగిలింది. ఇక్కడ మనుషులు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఇక్కడ చూడొకసారి, మామూలు లేదు అసలు అబ్బాయి. ఇది చాలా బాగుంది. మీరు కెమెరాలో చూడటం కాదు, కళ్ళతో చూడాలి. ఇది ఈవెన్ కొండలకు కూడా గడ్డి, అదే లైక్ ఒక వాల్ పేపర్ లాగా అయితే ఉంది ఇది. ఇక్కడ చూడ బ్యాక్ సైడ్ నా బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే మీకు వాల్ పేపర్ లాగే ఉంది. కొండలు కూడా గడ్డి డెకరేట్ చేసినట్టు. అండ్ కింద అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇందులో ఇది ఒక హౌస్ అనమాట, మెనోర్ హౌస్ అంట. 1620వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. ఇలా ఉండేది యాక్చువల్గా, అప్పుడు ఇలా ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయింది ఇది. ఈ మిగిలింది. అండ్ చిన్న ఇక్కడ ఇల్లులాగా ఉంది లోపల, చూద్దారండి. ఏదో జైల్లాగా ఉంది ఇది అయితే. జైల్లాగే అనిపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారు గేమ్ ఆఫ్ థ్రోన్స్వి. చిన్న చిన్న సీన్సే మొత్తం సిరీస్ అంతా ఇక్కడ ఏం షూట్ చేయాలి. మొత్తం అది విఎఫ్ఎక్స్ మీద రన్ అవుతుంది. మ్యాక్సిమం విఎఫ్ఎక్స్తోనే కానీ చేశారు. అండ్ స్టూడియో చూసారు కదా, స్టూడియోలో కూడా కొన్ని సెట్స్ అయితే ఉన్నాయి. అక్కడ లైక్ ఇట్స్ మ్యూజియం. ఇవి వచ్చేసరికి లొకేషన్స్ అనమాట. బాగున్నాయి, నాకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే చలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇది ఓవరాల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.